మనము ఈ జన్యు స్వచ్ఛతను కానీ బాహ్య స్వచ్ఛతను కానీ అన్నీ కూడా ఆ రకంలో ఉన్నప్పటికీ కూడా మనకు సరైన మొలక శాతం లేకపోతే విత్తనంలో ఆ విత్తనము మనకు వృధా కింద లెక్క. కాబట్టి ఎంత జన్యు స్వచ్ఛత ఉన్నా కూడా మొలక శాతాన్ని మనము తప్పనిసరిగా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనకు ల్యాబొరేటరీలో చేస్తారు. దాంట్లో కూడా మనకు ఒక 2-3 రకాలు ఉన్నాయి. అంతేకాకుండా రైతు స్థాయిలో కూడా మనకు 2 రకాల్లో వాళ్ళంతకు వాళ్ళే కొనుక్కున్న విత్తనాన్ని లేదా వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాన్ని మరుసటి సంవత్సరం కోసము వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు. సపోజు ఇందాక చెప్పినట్టు చిరుధాన్యాల విషయంకి వచ్చినట్లయితే జొన్న వేస్తే వాళ్ళు ఏంటంటే లావు ఉన్న కంకులను మంచి అంటే వ్యాధి రహిత కంకులను తీసి పెట్టుకొని ఒక 5 కేజీలు 10 కిలోలు నెక్స్ట్ సంవత్సరానికి అదే విత్తనాలను వేస్తూ ఉంటారు. సో కానీ వాళ్ళకి డౌట్ ఏంటంటే ఈ సంవత్సరం మనం వేసిన పంట నుంచి మళ్ళీ పంట వస్తుందా లేదా, మరలా కొత్త విత్తనాన్ని కొనాలా, అంటే ఇది రకమా సంకరమా అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంటకు సంబంధించిన రకానికి సంబంధించిన మొలక శాతాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లయితే ల్యాబొరేటరీలో అయితే మనకు 3 రకాల పద్ధతిలో చేస్తారు. ఒకటి ఏంటంటే మనము అంటే ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్లో దాన్ని తడిపి మనము ఏదైతే విత్తనాన్ని తెచ్చుకున్నానో ఆ విత్తనం నుంచి ఒక 100 విత్తనాలు తీసుకొని ఆ తడిపిన పేపర్ మీద ఇది పెట్టేసి మనము ఒక 4 రోజుల తర్వాత లేదా ఒక వారం తర్వాత అయితే అవి వచ్చిన మొలకల్ని లెక్కబెట్టి మనం మొలక శాతాన్ని నిర్ధారిస్తాం. ఇంకో పద్ధతి ఏంటంటే పేపర్ రోలింగ్ మెథడ్. దీంట్లో ఏంటంటే మనకు ఫిల్టర్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ తీసుకొని దాన్ని కూడా నీటితో తడిపి దాంట్లో కూడా 100 విత్తనాలు వరుసగా పెట్టేసి మనం దాన్ని రోల్ చేసి పెట్టుకొని దాంట్లో కూడా ఒక వారం తర్వాత లేదా 5 రోజుల తర్వాత ఎన్ని విత్తనాలు మొలకలు వచ్చాయి, ఎన్ని రాలేదు, ఎన్ని సాధారణంగా పెరిగినాయి, ఎన్ని అసాధారణ విత్తనాలు ఉన్నాయి. కొన్ని విత్తనాలు ఎలా ఉంటాయంటే నీటిని పీల్చుకొని జస్ట్ ఉబ్బినట్టుగా ఉంటాయి, అవి ఎన్ని ఉన్నాయి, అసలు మొలకలు రాకుండా విత్తనాలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని లెక్క పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మనకు సరే మొలకలు వచ్చాయి, దాన్ని ఎంత శాతం వచ్చిందని చెప్పడానికి మనం ఒక ఫార్ములా ఉపయోగిస్తాం. అదేంటంటే మనము ఎన్నైతే విత్తనాలు పెట్టినామో దాంట్లో ఎన్ని మొలకలు వచ్చినాయి బై ఎన్ని విత్తనాలు పెట్టాము ఇంటూ 100. అంటే మొలకలు వచ్చిన విత్తనాలు మొత్తం విత్తనాలు ఇంటూ చేస్తే మనకు ఎంత మొలక శాతము ఆ విత్తనంలో వచ్చింది తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన ల్యాబొరేటరీలో చేసే పద్ధతులు. ఇంకా సపోజ్ మనము రైతు స్థాయిలో చేయాలంటే మనము అంటే దీంట్లో ఏమీ ఖర్చు ఉండదు. ఒక చిన్న ట్రే తీసుకొని ఆ చిన్న ట్రేలో ఇసుక కానీ మట్టి కానీ నింపి మనము మరలా అదే 100 విత్తనాలను మనము వరుసగా పెట్టి చూసుకున్నట్లయితే ఒక వారం రోజులు లేదా 10 రోజులు అంటే మన పంటను బట్టి వారం రోజుల తర్వాత ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి, ఎన్ని మొలకెత్తలేదు, మొలకెత్తిన విత్తనాలు బై మొత్తం విత్తనాలు ఇంటూ 100 చేస్తే మొలక శాతం వస్తుంది. అలాగే ఇంకో పద్ధతి ఏంటంటే గోనపట్ట ఉంటుంది కదా, కోన సంచి, దాన్ని కూడా తడిపేసి మనము దాంట్లో విత్తనాలు ఒక రోజు అంటే విత్తనాలు పెట్టేసి దాన్ని మూసేసి నీళ్ళు అంటే ఈ అన్ని పద్ధతుల్లో కూడా తప్పనిసరిగా మనం నీటి తడిని అందిస్తూ ఉండాలి. ఓన్లీ ఫస్ట్ డే పెట్టేసి నీళ్ళు తర్వాత పెట్టకుండా ఉండకూడదు. ఇట్లా పెట్టిన తర్వాత మరలా మనం వారం రోజులకు కానీ 5 రోజులకు కానీ చూసినట్లయితే ఎన్ని మొలకలు వచ్చినాయి ఎన్ని రాలేదు దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చండి.